వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 139వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీఎస్ఆర్టీసీ గద్వాల డిపో ఎదుట ఏఐటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొనడం జరిగింది. కాబోయే రిటైర్డ్ డ్రైవర్ సతీష్ బాబు ఆంజనేయులు జెండా ఆవిష్కరించారు. ముఖ్య కార్మిక నాయకులు రిటైర్డ్ కండక్టర్ బస్సన్న మరియు ఓటి రాములు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ఈవీఆర్ గౌడ్, నాయకులు పుల్లూరు రాములు, భాస్కర్, కేఎస్ రావు, ఎన్పి రెడ్డి గారు, అల్లంపూర్ వెంకటేష్, గిరిరాజు, పరశురాం, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రామ్నాథ్, కిరణ్, కృష్ణ, ఆఫీస్ సూపరింటెండెంట్ లక్ష్మయ్య, బస్సు భవన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, వెంకటయ్య మొదలగు కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఘనంగా గతంలో కూడా జరిగిన ఉత్సవాలు ఇప్పుడు ముందు కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ జై హింద్, ఏఐటీయూసీ. అనేక చట్టాలను మారుస్తున్నారు, కానీ మనకి ఇంకా నల్ల చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి కార్మికులంతా ఏకంగా కొట్లాడి, ఐక్యంగా కొట్లాడి, అంత కార్మికులు కూడా ఒకటై ఈ యొక్క చట్టాలను రద్దు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా నెక్స్ట్ ఏదైతే సార్వత్రిక సమ్మె కానీ ఏదైనా కానీ పిలుపునిస్తే సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు కామ్రేడ్స్. జై హింద్. ఆ ప్రాంతాలుగా విడిపోతున్నాము. ఇవన్నీ కూడా మన బలహీనతలను మన ప్రభుత్వాలు కానీ లేకపోతే మన యాజమాన్యం కానీ డివైడెడ్ పాలసీ ద్వారా మన ఐక్యతను చెడగొట్టి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ దీన్ని ఒక కార్యక్రమంగా భావించడం కాదు, అదొక స్ఫూర్తిగా తీసుకొని మనదంతా ఒకటే కులం, కార్మిక కులం, మనమంతా ఒకటే శ్రమజీవులం, అది మన నినాదమై ఉండాలి. ఆ ఐక్యతతో మనం కట్టాడాలి. మనం ఒకవేళ ఈ ఐక్యతతో ఇట్లా మనం కొనసాగినట్టయితే తిరిగి మన పెద్దలు మనకు కల్పించినటువంటి హక్కులను మనం రక్షించుకోగలుగుతాము. మనము